మన కోడి కూయకపోతే తెల్లారదా అని ఒక సామెత. టీవీ ఛానల్లో డిబేట్లకి తమ పార్టీ తరపున ఒక లిస్ట్ ఇచ్చింది వైసీపీ. ఈ మధ్య పార్టీ అంతర్గత విషయాలను విమర్శించిన రవిచంద్రారెడ్డి పేరు అందులో లేదు. సజ్జల్ని విమర్శించినందువల్లే ఇది జరిగింది అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. ఇదంతా కాదు, కానీ జగన్ సొంత మీడియా సాక్షి ఏం చేస్తూ ఉంది అని ఆలోచిస్తే అది జగన్కి మంచి ఎలాగూ చెప్పలేదు. అంత ధైర్యము, అంతర్గత విషయాలను విమర్శించే శక్తి ఆ మీడియాకి ఎలాగూ లేదు. ఎందుకంటే అక్కడ సొంత అభిప్రాయాలు తార్కికంగా ఆలోచించే జర్నలిస్టులు ఎవరూ లేరు. అందరికీ జీతం ఇచ్చేది జగనే కాబట్టి వాళ్ళు జగన్ని పొగుడుతూ, ఉందిలే మంచి కాలం అని పాడుతూ, జగన్ దయతలిస్తే ఉద్యోగాల్ని పొడిగించుకుంటూ, లేదంటే రిటైర్ అయ్యి ఇంటికి దారి వెతుక్కుంటూ ఉండాల్సిందే. ఈ 57 నెలలు సాక్షి మీడియా ఏం చేస్తూ ఉంది అంటే చంద్రబాబు లోపాలు, వైఫల్యాలు, పాపాలు, మోసం ఇలాంటి పదాల మీద ఆధారపడుతూ వార్తలు వండుతూ ఉంటుంది. అందులో ఉప్పు కారం అనేది ఏమీ ఉండవు. వైసీపీ అభిమానులైన కొందరు రక్తపోటు రోగులకి అది సరైన ఆహారం. లేదంటే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మీద రాజకీయ మజిలీ కథలు రాసుకోవాలి. పవన్ మీద రాయడానికి ఏమీ లేదు, ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన ఏమీ చేయడు అనే క్లారిటీ పవన్కే ఉంది కాబట్టి. మరేం చేయాలి? సాక్షిని భరించాల్సిందే. అదే లేకపోతే జగన్కి సుప్రభాత సేవ, కీర్తనాగానం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆంధ్రజ్యోతి ఈనాడు వదిలే గ్యాస్కి సరిపడా మాస్కులు వైసీపీ దగ్గర లేవు, తయారీ కూడా రాదు. ఆత్మాహుతి దళం లాంటి సోషల్ మీడియా ఉంది కదా అంటే ఉండేది, ఇప్పుడంత లేదు. జగన్ కోసం బట్టలు చించుకుంటే మానం పోవాల్సిందే తప్ప గజం సైజు గుడ్డ కూడా కొని మాన సంరక్షణ చేసే అవకాశం అయితే లేదు. ఒకవేళ 2029లో అధికారంలోకి వస్తే అప్పుడు కూడా జగన్ చుట్టూ 6 డజన్ మంది దుడ్డు కర్రలతో నిలబడి జై జగన్ అంటే కూడా చావ బాదుతారు. ఈ 5 ఏళ్ళు అందరికీ అనుభవమే. జనం జగన్ దగ్గరికి రాలేరు, జగన్ ఎలాగూ రాడు. బటన్ ఆపరేషను ఫెయిలు, మిగిలింది వైనాట్ 11. కింగ్ కర్తవ్యం సాక్షి ప్రక్షాళన వరద బురద కడిగినంత సులభం కాదు. జర్నలిస్ట్ మేనేజర్లు, మేనేజ్మెంట్ జర్నలిస్టులతో నిండిపోయి యాజమాన్యం కూడా ఎవరి మాస్కు ఏంటో గుర్తించలేని పరిస్థితి. శుభ్రమైన 4 వాక్యాలు రాయలేని వీళ్ళంతా పీఠాధిపతులు. ప్రక్షాళన చేత కాకపోతే ఆల్టర్నేటివ్ ఉంది. బళ్ళారి డ్రమ్సు, భజన బృందాలకి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకే జర్నలిజంలో శిక్షణ ఇస్తే ఇంకా బాగా పనిచేస్తారు. మీకు కావాల్సింది కూడా హార్మోనియం, మృదంగా, తబలాలే కదా. ఎవరి డప్పు వారే వాయించుకొని ప్రశాంతంగా మునిగిపోవటమే. ఇక పార్టీ ముందు విభిన్న గొంతుల్ని వినిపించనివ్వండి, నలుగురితో మాట్లాడనివ్వండి, చర్చ జరగని. అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తే కోమా నుంచి కోలుకుంటుంది, లేదంటే ఆక్సిజన్ సిలిండర్లకి ఆర్డర్ ఇచ్చుకోవడమే. నిన్న కాక మొన్న పుట్టిన వైసీపీకే ప్రజాస్వామ్య లక్షణాలు లేకపోతే 40 ఏళ్ల క్రితం పుట్టిన తెలుగుదేశాన్ని విమర్శించే హక్కు మీకుందా? ఎన్ని మాట్లాడినా మీ పార్టీ కంటే తెలుగుదేశంలో ప్రజాస్వామ్య లక్షణాలు ఎక్కువే. చంద్రబాబుకి సొంత మీడియా లేదు, కానీ అంతకు మించి పనిచేసే 2 మీడియా సంస్థలు ఉన్నాయి. చంద్రబాబుకి పరదాలు తెలియదు, అవసరానికి తగిన ఆట ఆడే శక్తిమంతుడు. ఈసారి బాబుని తట్టుకోవడం అంత సులభం కాదు, ఆరితేరాడు. పైగా అందరినీ దూరం చేసుకుంటూ బలహీనమైన పార్టీ నిర్మాణం ఉన్న ప్రస్తుత స్థితిలో అస్సలు సాధ్యమే కాదు. వైసీపీ అమాయకత్వం ఏంటి అంటే పథకాలు ఇవ్వలేక చంద్రబాబు చతికిల పడతాడు అని. వీలైనంత ఎక్కువ కాలం అధికారంలో ఉండడమే బాబు అసలైన పథకం. దాని ముందు ఏ పథకాన్ని లెక్క చేయడు. చత్వారం మీరు పెట్టుకొని బాబు కంటి జబ్బులపై అత్యాశ అంచనాలు వేయకండి. ఆల్రెడీ వైసీపీ వరదలో ఉంది. పడవ కావాలి. పడవ ఉంది, కానీ దాంట్లో గాలి లేదు. హెలికాప్టర్లు, డ్రోన్లు లేవు. చేతనైతే ఇదండి.